సీమాంధ్ర ప్రాంత పాలకులు కూడా గుర్తించాల్సింది ఏంటంటే, ఎంతసేపు హైదరాబాద్ లాంటి నగరం ఇంకోటి చేయాలంటే ఖచ్చితంగా నాకు తెలిసి ఇంకో 50 సంవత్సరాలు తక్కువ పట్టదు. పొడవాటి బిల్డింగ్లు కట్టొచ్చు, కొన్ని వేల ఎకరాల్లో కట్టొచ్చు, కానీ ప్రజల్ని తీసుకెళ్లారు అక్కడికి. ఖచ్చితంగా సమస్య ఉంటుంది. ఖచ్చితంగా తక్కువలో తక్కువ 25 సంవత్సరాలు పడద్దు. ఈ అన్యాయం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి జరిగింది. కానీ ఈ అన్యాయాన్ని మీరు దిగమింగుకోవాలి, వేరే దారి లేదు. యూ హ్యావ్ టు స్టాప్ క్లెయిమింగ్ రైట్స్ ఆన్ హైదరాబాద్. మీరు గుర్తించాల్సిందల్లా సీమాంధ్ర ప్రాంత ప్రజలు, సీమాంధ్ర పాలకులు గుర్తించాల్సిందల్లా కేంద్ర ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం, అప్పుడు ఎన్డీఏ ప్రతిపక్షం, మీకు ఖచ్చితంగా అన్యాయం జరిగింది, దీంట్లో అనుమానం. కాకపోతే వాళ్ళు చేసిన అన్యాయానికి ఇక్కడ కూర్చొని ఇక్కడ రాజధాని వచ్చిన తర్వాత దీని మీద గొడవ పెట్టుకుంటే మటుకు ఇది అండర్స్టే తప్ప సమస్యకు పరిష్కారం దొరకదు. ఫోకస్ అంతా అటు సైడే ఉండాలి. ఇక్కడ చంద్రశేఖరరావు గారు ఇవ్వాల్సిన భరోసా ఏంటంటే, ఇది భారతదేశంలో అంతర్భాగమే తప్ప ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది కానీ ప్రత్యేక దేశంగా విడిపోలేదు అన్నట్టుగా ఉంది. ఆ భావన ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళగలగాలి. అంటే బయట ఎందుకు వచ్చిందో, ఎలా ఏ పరిస్థితిలో వచ్చిందో, ఎన్ని కారణాలు, మాటలు అదుపులో లేని మాటల వల్ల వచ్చిన సందర్భం తప్ప వాస్తవానికి అలాంటిదేమీ లేదు. నిజంగా నన్ను ముఖ్యమంత్రిగా మన నరేంద్ర మోడీ గారికి, ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి ఒకటే మాట చెప్పాను, సార్ ఇది ఒక పద్ధతి పాడు లేకుండా విభజన చేశారు, మీరు కనుక దీన్ని ఇప్పుడు గుర్తించి ఫ్యూచర్లో దీన్ని చాలా జాగ్రత్తగా, సెన్సిటివ్ ఏరియా కదా, దీన్ని మీరు జాగ్రత్తగా చేయకపోతే కొలంబో తరహాలో, శ్రీలంక తరహాలో జాతి పోరాటాలు వస్తాయి. అది వెంటనే రాకపోవచ్చు, కానీ ఒక 15-20 సంవత్సరాలు పట్టొచ్చు. అంటే నాని పాల్కి వాళ్ళు చెప్పినట్టుగా ఒక సమస్యని, ఒక ప్రాబ్లమ్ని చిన్నగా ఉన్నప్పుడు దాన్ని గోటితో పోయేది గొడ్డలతో చేసినట్టు అవుతుంది. అంటే ప్రాబ్లమ్ నాట్ సాల్వ్ లీడ్స్ టు క్రైసిస్, ఏ క్రైసిస్ నాట్ మాస్టర్ లీడ్స్ టు డిజాస్టర్. దిస్ ఇస్ వాట్ నాని పాల్కి వాళ్ళు సార్. ఇది కానీ మీరు గుర్తించకపోతే సార్, ఇది ఒక రోజున భారతదేశ సమగ్రతగా భంగం కలిగించే విషయం అవుద్ది.